తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రచురించిన నేత్రదాన అవగాహన బోర్డులు, పోస్టర్లు, ప్రతిజ్ఞాపత్రాలను కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని వేల మంది కార్నియల్ అంధులు కంటి చూపు లేక చీకటిలో ఉండిపోతున్నారని, వారందరికీ వెలుగులు ప్రసాదించాలంటే మరణానంతరం ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి తద్వారా మన జిల్లాను అంధత్వరహిత జిల్లాగా మార్చాలని అన్నారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు నేత్రదాన పక్షోత్సవాలకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా రిలీజ్ చేశారు. ప్యాంప్లెట్స్, బోర్డు అలాగన్నీ కూడా ఈ పక్షోత్సవాల్లో ప్రజల్లో ఎక్కువ అవగాహన ఏర్పరిచి తద్వారా నేత్రదానాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని చెప్పి మరి భారతదేశం అంతా కూడా చేస్తుంటారు. దీనికి సంబంధించిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ అయినటువంటి ప్రసాద్ గారు నేతృత్వంలో, కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్లో, డిఎంహెచ్ఓ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారా ఈ యొక్క 17 ఏళ్లలో ఇప్పటిదాకా 6,950 కార్నియాలు పైగా కలెక్ట్ చేసి అనేక ఐ బ్యాంకులు, ఐ హాస్పిటల్స్ ద్వారా అనేక మందికి కార్నియాలందరికీ చూపనివ్వడం జరిగింది. ఇప్పటిదాకా ఈ 17 ఏళ్లలో 850 పైగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసాం, ర్యాలీలు ఏర్పాటు చేసాం, చిన్న చిన్న లఘు చిత్రాలు కూడా అందరికీ కూడా చూపించడం జరిగింది. ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గవర్నమెంట్ సపోర్టు, డిబిసిఎస్ సపోర్టు ఖచ్చితంగా ఉంటేనే ఇలాంటివి చేయగలం. ప్రజలందరూ అవగాహనతో కూడిన నేత్రదానం చేయాలని చెప్పి కోరుకుంటూ, అహర్నెస్లో నిరంతరం శ్రమపడుతున్న ఐ బ్యాంక్ సిబ్బందికి, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ సొసైటీకి సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కలెక్టర్ గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. 25 ఆగస్టు 2024 నుండి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు 2024 జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా పిహెచ్సి లెవెల్లో, విలేజ్ లెవెల్లో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మా స్టాఫ్ ద్వారా ఎక్కువ మంది నేత్రదానం చేసేటట్టు వాళ్ళకున్న అపోహలు తొలగించి నేత్రదాన పక్షోత్సవాలు పూర్తిగా విజయవంతం అయ్యేటట్టు చేస్తున్నాము. మాకు సహకారంగా కాకినాడ ఐ ఫౌండేషన్, బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్, ఇంకో రెడ్ క్రాస్ ఐ బ్యాంక్, ఈ 2 బ్యాంక్స్ కూడా 2 ఐ బ్యాంక్స్ పూర్తి సహకారాన్ని ఇస్తాం. వాళ్ళ సహకారంతో ఈ నేత్రదాన పక్షోత్సవాలు విజయవంతంగా పూర్తి చేస్తాం. ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా పాల్ఘర్లోని వాదావన్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపు 1560 కోట్లతో చేపల పెంపకం ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కోరిన ఘటనపై మోదీ స్పందించారు. ఒక భక్తులు తన ఆరాధ్య దైవాన్ని ఎలా ఆరాధిస్తాడో అదే భావనతో దేశానికి సేవ చేస్తున్నానని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీకి క్షమాపణలు చెప్తున్నానంటూ ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. हम वो लोग नहीं हैं जो आए दिन भारत मां के महान सपूत, इसी धरती के लाल वीर सावरकर को अनाप शनाप गालियां देते रहते हैं, अपमानित करते रहते हैं, देशभक्तों की भावनाओं को कुचलते हैं। उसके बावजूद भी वीर सावरकर को गालियां देने के बावजूद भी माफी मांगने को जो तैयार नहीं है, अदालतों में जाकर के लड़ाई लड़ने को तैयार है, इतने बड़े महान सपूत का अपमान करके जिनको पश्चाताप नहीं होता है, महाराष्ट्र की जनता उनके संस्कार को अब जान ले। और ये हमारे संस्कार है कि इस धरती पर आते ही आज मैंने पहला काम मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज में उनके चरणों में सर झुका करके क्षमा मांगने का कर रहा हूं। और इतना ही नहीं, जो लोग छत्रपति शिवाजी महाराज को अपने आराध्य देव मानते हैं, उनके दिल को जो गहरी चोट पहुंची है, मैं ऐसे आराध्य देव की पूजा करने वालों को भी, उनकी भी सर झुका करके क्षमा मांगता हूं,
मेरे संस्कार अलग है। हमारे लिए हमारे आराध्य देव से बड़ा कुछ नहीं। నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో చేసిన ఈ ప్రారంభోత్సవాన్ని నెల్లూరు కలెక్టరేట్ నుండి మంత్రి నారాయణ, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్ మత్స్యకారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2018లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన చేసిన హార్బర్ మళ్లీ ఆయన హయాంలోనే అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలోని తూర్పు తీరం మత్స్యకారులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడంతో చేపల వేట సులువు కానుందని అన్నారు. కావలి నియోజకవర్గ పరిధిలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ఈరోజు మన జిల్లా స్థాయిలో అయితే హానరబుల్ ఎంఐఓడి మినిస్టర్ గారు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు, ఇలా అదేవిధంగా సెడ్పీ చైర్పర్సన్ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మనం చూసినట్లయితే సుమారు ఒక 76 ఎకరాల్లో ఒక 288 కోట్లతోనే ఈ హార్బర్ మన జిల్లాలో కన్స్ట్రక్ట్ చేయడం మొదలైనాయి. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని బోట్లు మన ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు వీసీలో మీటింగ్లో చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY అని చెప్పి ఒక ప్రభుత్వ ఒక స్కీమ్ కింద మన కొత్త బోట్లు ఇక్కడ లోకల్గా ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే ఒక JLG గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూప్ కింద ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ PMMSY స్కీమ్ కింద ఒక 10% దాకా వాళ్ళు స్వయంగా డబ్బులు పెట్టుకోవాలి. సుమారుగా ఒక 40% సబ్సిడీ రూపంలో వస్తుంది. మిగిలినది ఒక కొంత అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా. సో ఆల్మోస్ట్ ఒక యూనిట్ కాస్ట్ అయితే 1,20,00,000 దాకా వస్తాయి. అలాంటివి కొన్ని 50 యూనిట్లు మొత్తం స్టేట్కి అలౌట్ అయినాయి ఉన్నాయి. దానిలో మెజారిటీ ఉన్న నంబర్స్ అన్నీ కూడా నెల్లూరు జిల్లాకి తీసుకొస్తామని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించి మన జిల్లాలో ఒక 9 మండలాలు ఉన్నదిలో అయితే, కోస్టల్ మండలాలు ఉన్నదిలో అయితే అన్ని మండలాల నుంచి కూడా జనాలు కొద్దిగా ముందుకు రావాలి అని కోరుతున్నాను. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 36 మంది దాకా ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చి ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ JLG గ్రూప్ చేసుకొని ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి హెల్ప్ చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క బోట్లో మనం ముందుకు చేసినట్లయితే మన జిల్లాలో మేజర్గా ఇష్యూ ఉన్నది బయట నుంచి బోట్లు వచ్చి కొద్దిగా మన ఏరియాలో ఫిషింగ్ చేసినట్టు మన దృష్టిలో వస్తుంది. ఈ బోట్లు మన వాళ్ళే మన ఫిషర్మెన్కి అందినట్లయితే ఈ ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి మనకైతే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు పెద్ద బోట్లు అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే మన వాళ్ళందరి దగ్గర ఉన్నది మరి చిన్న బోట్లతోనే ఉన్నాయి. అది కాబట్టి బయటికి కొద్దిగా దూరంగా వెళ్ళి ఫిషింగ్ చేయడానికి మనకు అవకాశం లేదు. ఇప్పుడు ఈ 1.2 యూనిట్ కాస్ట్తో వచ్చిన బోట్లు కొద్దిగా పెద్ద బోట్లే వస్తాయి. సో దీంతో మన వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మన ఏరియాలో ఫిషింగ్ మనం చేసినట్లయితే బయట నుంచి వచ్చి మన ఏరియాలో మన నెల్లూరు ప్రాంతంలో చేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి బయట ఉన్న వాళ్ళకి. రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ముందుకు వస్తే అంతవరకు శాంక్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాము. కొంతమంది ఈరోజు మాట్లాడినప్పుడు కూడా కొంత భయంతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్వయంగా ఒక JLG గ్రూప్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళినట్టు వాళ్ళకి అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేవు. అది కూడా మన హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బ్యాంకర్స్ ద్వారా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తామని తెలియజేస్తున్నాము. కానీ వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా ధైర్యంతో నిలబడినైతేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము. దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కాపురంలో వివిధ ఆకృతులతో ఉన్న వినాయకుని విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. 3.5 అడుగుల నుండి 13 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. మార్చి నెల నుండి విగ్రహాల తయారీ ప్రారంభిస్తే ఈ నెల మొదటికి విగ్రహాల తయారీ ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. పోడూరు మండలం పెనుమదంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. విజయవాడలో భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు, 4 మృతి, 6 గాయాలు. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. మహారాష్ట్ర పాల్గర్లోని వాదావన్ పోర్టుకు శంకుస్థాపన. దాదాపు 1560 కోట్లతో చేపల పెంపకం ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.